ఒకవైపు ఇప్పుడిప్పుడే బుడిబుడి నడకలు నేర్చుకుంటూ, తన ఆటపాటలతోటి తల్లిదండ్రుల్ని ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు అలరిస్తూ వాళ్ళ చుట్టూ తిరుగుతూ, ఎంతో సంతోషంగా గడిపేటువంటి జాహ్నవి పాప అనుకోని విధంగా ఆ అటవీ ప్రాంతంలో మిస్ అయినటువంటి ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తాన్ని కూడా విభ్రాంతికి గురిచేసినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఆ మిస్టరీ ఇంకా వేడక ముందే వయసుకొచ్చినటువంటి కొడుకు తన కుటుంబానికి ఎంతో చేదోడు వాదోడుగా ఉండవలసినటువంటి వయసులో ఒక కేసులో ముద్దాయిగా ఉండి ఒక విచారణను ఎదుర్కొంటూ పోలీసులు కస్టడీలోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి మాయమైపోయినటువంటి ఇంకొక మిస్టరీ, ఈ రెండు కలిసి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్ర సంచలనాన్ని రేపుతున్నాయి. ఈ రెండు కేసులకు సంబంధించి కూడా అనేక యూట్యూబ్ ఛానల్స్ అయితేనే మీడియా ఛానల్స్లో ఫాల్స్ న్యూస్ అనేది స్ప్రెడ్ అవుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ఈ కేసులో ఉన్నటువంటి వాస్తవాలు, యథార్థమైనటువంటి విషయాలు ఏంటో ఈ వీడియో ద్వారా మనం చూద్దాం. మొదటగా ఇప్పటికీ జాహ్నవి పాప మిస్ అయ్యి దాదాపు 25 రోజులు కావస్తుంది. అయితే ఈ కేసు విషయంలో అన్ని కోణాల్లో పరిశీలించడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అదేవిధంగా పోలీసు వాళ్ళు అందరూ కూడా చేయని కృషి అంటూ లేదు, పెట్టని ఎఫర్ట్ అంటూ లేదు. అయినా కూడా ఆ పాప ఆచూకీ ఇప్పటి వరకు కూడా అంతు చిక్కలేదు. ఇది ఇప్పటి వరకు కూడా ఒక మిస్టరీ లాగానే ఉంది. మొదటగా ఆ జాహ్నవి పాప వాళ్ళ తల్లిదండ్రుల వద్ద ఉంటూ ఆడుకుంటూ వాళ్ళ నాన్న వెంబడిస్తూ వెళ్ళిపోయి ఎక్కడైతే మిస్ అయిపోయిందో ఒక వ్యక్తి గ్రామస్తుడు చూశాడని చెప్పాడు. అక్కడ తర్వాత ఎక్కడా కూడా జాహ్నవి పాప యొక్క ఆచూకీ కానీ జాడ కానీ తెలియలేదు. ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి కుక్క గురించి అందరికి తెలుసు కదా. ఆ కుక్క కూడా అనుకోని పరిస్థితుల్లో దాన్ని కూడా ఒక పావుగా ఉపయోగించుకొని జాహ్నవి పాప జాడ కనిపెట్టడానికి ఉపయోగించినప్పటికీ కూడా జీపీఎస్ ట్రాకర్లు పెట్టి దాన్ని ఫారెస్ట్లోకి వదిలినప్పటికీ కూడా అది కూడా ప్రయత్నం చేసింది. కానీ ఆ ప్రయత్నం కూడా విఫలమైపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ కుక్క తిరిగి రావడం, మరలా అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోవడం, మరలా అక్కడ మరణించడం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ కుక్క మరణంలో కూడా కొన్ని ఏదైనా విషయాలు ఉన్నాయా అని చెప్పేసి, దాగిన విషయాలు ఏమైనా ఉన్నాయని చెప్పేసి ఆ కుక్కను కూడా పోస్ట్ మార్టం రిపోర్టుకు పంపించారు. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా ఆ కుక్క మరణం సాధారణ మరణం, ఎందుకంటే అది డీహైడ్రేషన్ గురైపోయి ఎటువంటి ఆహారం తీసుకోకపోవడం వల్ల మరణించినట్లుగా ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చినట్లు కూడా అనేక కథనాలు మనకు వెలువడుతూ ఉన్నాయి. అయితే ఈ పాప విషయంలో అక్కడ కిడ్నాప్కు గురైందా, లేకపోతే అటవీలో ఉన్నటువంటి జంతువులు ఏమైనా హాని చేశాయా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి బోర్లలో లేకపోతే బావుల్లో ఏమైనా ప్రమాదంలో చిక్కుకుందా అనేది ఒక్క క్లూ కూడా ఇప్పటిదాకా దొరకలేదంటే నిజంగా ఇది చాలా విభ్రాంతి కలిగించే విషయంగా అనిపిస్తూ ఉంది. ఈ కేసు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కానీ, పోలీస్ శాఖ కానీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ వివిధ శాఖలు అన్నీ చేసినటువంటి ఎఫర్ట్స్ని మనం ఏమాత్రం కూడా తీసివేయలేం. ఎందుకంటే పాప విషయంలో, చిన్నపిల్లల విషయంలో సుప్రీంకోర్టు యొక్క నిబంధనలకు కట్టుబడి అహర్నిశలు కృషి చేసి పాపని కనిపెట్టడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఆ ప్రయత్నాలన్నీ కూడా ఏ డెడ్ ఎండ్ కూడా వెళ్ళినా కూడా ఎక్కడా కూడా క్లూలెస్గా ఉండిపోయాయి. ఈ కేసుకు సంబంధించినటువంటి విషయంలో వివిధ మీడియా ఛానల్స్లో అయితేనేమి, యూట్యూబ్ ఛానల్స్లో అయితేనేమి అనేక కథనాలు వస్తూ ఉన్నాయి. పాప ఆచూకీ తెలిసినట్లు, లేకపోతే ఇంకేదో జరిగినట్లు, ఇంకెక్కడో ఉన్నట్లు ఆ కథనాలు వస్తూ ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు ఉన్నటువంటి వాస్తవమైనటువంటి విషయాలను మనం గమనిస్తే ఆ పాప యొక్క మిస్సింగ్ మిస్టరీ ఇప్పటి వరకు వీడలేదు. ఆ కేసులో ఎటువంటి యొక్క క్లూ కూడా ఇప్పటివరకు పోలీస్ శాఖ కానీ ఎవరికి కానీ దొరకలేదు. ఎక్కడికి వెళ్ళింది ఆ పాప, ఎవరు తీసుకెళ్లారు అనేది ఏ ఆచూకీ కూడా ఇప్పటి వరకు తెలియలేదు. ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణలో భాగంగా పోలీసులు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి టవర్లలో ఆ సమయంలో యాక్టివ్గా ఉన్నటువంటి కాల్ డేటా మొత్తం తీసుకొని, ఆ డంపును తీసుకొని అనుమానాస్పదంగా ఉన్నటువంటి వ్యక్తులను విచారణ చేస్తూ ముందుకెళ్తున్నారు. అయినా కూడా ఎటువంటి క్లూ కూడా దొరకలేదు. ఆ గ్రామస్తులు ఎవరైనా కిడ్నాప్ చేశారంటే తల్లిదండ్రులే చెప్తున్నారు, గ్రామస్తుల మీద మాకు ఎటువంటి సందేహం లేదని చెప్పేసి. సీసీ కెమెరాలని పరిశీలిద్దామంటే అక్కడ ఉన్నటువంటి ఆ తోటలో ఉన్న సీసీ కెమెరా తప్పితే దరిదాపుల్లో సీసీ కెమెరాలు ఎక్కడా లేవు. అందువల్ల ఈ కేసులో ఒక క్లూ దొరకడం అనేది ఇంత క్లిష్టతరంగా మారినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఈ జాహ్నవి పాప మిస్సింగ్ కేసు మిస్టరీ మొత్తం కూడా ప్రకృతి మధ్యలో, పామాయిల్ తోటలో, చుట్టూ అడవుల మధ్యలో, కొండల మధ్యలో జరిగితే, రెండో విషయం గాదే సాయికృష్ణ అటువంటి యువకుడు యొక్క మిస్సింగ్ మిస్టరీ మాత్రం విజయవాడ నడిబొడ్డున కృష్ణలంక పోలీస్ స్టేషన్ గోడల మధ్య చోటు చేసుకోవడం గమనించదగినటువంటి విషయం. 25 ఏళ్ల యువకుడు
తన వయసును బట్టి కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటూ తల్లిదండ్రులకు ఎంతో సపోర్ట్గా ఉండవలసిన వయసులో తానే ఒక కేసులో ముద్దాయిగా ఉండి ఆ విచారణ ఎదుర్కొంటూ మార్కాపురం పోలీసుల యొక్క హ్యాండ్ ఓవర్లో ఉన్నాడు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆదేశాలతోటి విజయవాడ టాస్క్ ఫోర్స్ టీం మార్కాపురం పోలీసుల నుంచి ఆ గాదే సాయికృష్ణ అనేటువంటి యువకుడిని విచారణ నిమిత్తం కృష్ణలంక పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లడం జరిగింది. పోలీసులు ముందుగా తెలిపిన సమాచారం ప్రకారం విచారణ అనంతరం అతను పోలీస్ స్టేషన్ నుంచి పారిపోయాడని తెలిపారు. కానీ గాదే సాయికృష్ణ అనేటువంటి యువకుని యొక్క తల్లి తన కుమారుని ఆచూకీ తెలియట్లేదు, పోలీస్ కస్టడీలో ఉన్నప్పటికీ కూడా తన కుమారుని ఇప్పటి వరకు చూసి చాలా కాలం అయిపోయిందని చెప్పేసి ఎప్పుడైతే ఆ కంప్లైంట్ అనేది రేజ్ చేసిందో అప్పుడు ఇది రాజకీయమైనటువంటి విమర్శలకు, ప్రజా సంఘాల విమర్శలకు, విపక్షాల విమర్శలకు చోటు చేసుకోవడం వల్ల ప్రభుత్వం ఈ తీవ్ర ఒత్తిడికి ఒక సిట్ అనేది వేసి ఈ కేసును విచారించడానికి ఐపీఎస్ అధికారులను కేటాయించి ఎంక్వైరీ చేయడానికి నియమించింది. సిట్ విచారణలో భాగంగా ఎవిడెన్సెస్ కోసం ఆ పోలీస్ స్టేషన్ యొక్క సీసీ కెమెరా ఫుటేజ్ను సేకరించి దాన్ని రిజర్వ్ చేసి పెట్టాల్సిన ఆవశ్యకత ఉంటే, అయితే ఇక్కడ విస్తుపోయే విషయం ఏంటంటే మే 1వ తారీఖు నుంచి జూన్ 1వ తారీఖు వరకు కూడా ఆ పోలీస్ స్టేషన్ యొక్క సీసీ కెమెరా ఆ యొక్క రిపోర్ట్ అంతా, ఆ ఫుటేజ్ అంతా కూడా ల్యాప్స్ అయిపోయింది. అంటే ఇక్కడ ఉద్దేశపూర్వకంగా ఆ యొక్క కేసుకు సంబంధించిన విచారణలో ఈ ఫుటేజ్ అనేది ఉపయోగపడకూడదనే ఉద్దేశంతో ఆ ఫుటేజ్ అంతా కూడా ల్యాప్స్ అయిపోయేటట్టుగా ఎవరో చేశారని సిట్ తన నివేదికలో పేర్కొంది. అదేవిధంగా ఈ కేసుకు సంబంధించినటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని అరెస్ట్ చేసిన తర్వాత అతని పైన పలు సెక్షన్ల పైన అతన్ని ముద్దాయిగా చూపించడం, తర్వాత 14 రోజులు రిమాండ్ తీసుకొని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించడం కూడా జరిగింది. కథల్లో ఎప్పుడు కూడా ముగింపు ఒకే విధంగా ఉంటుంది, కానీ నిజ జీవితంలో ఎదురయ్యేటువంటి ఇటువంటి మిస్టరీ కేసెస్లో మాత్రం సమాధానాల కంటే ప్రశ్నలే ఎక్కువగా ఉంటాయి. అలాగనే ఈ 2 కేసుల్లో కూడా రోజు రోజుకి కొత్త ప్రశ్నలు రేకెత్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం నియమించినటువంటి సిట్ ఏదైతే ఉందో ఈ దర్యాప్తు మొత్తాన్ని ఒక ట్రాన్స్పరెంట్ మేనర్లో చేసి అసలైన నిందితులకు శిక్ష పడేలా చూస్తుందని ఆశిద్దాం.